ఇంత బ్యూటిఫుల్ వాయిస్ ఉన్న హరిణి గారికి మ్యూజిక్ ఫీల్డ్‌లో అసలు ఎవరు ఇన్‌స్పిరేషన్? ఎవరు ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? ఆల్వేస్ ఎస్‌పీబీ గారు. బాలు గారు. ఓకే. సో, బాలు గారితో మీకున్న ఒక ది బెస్ట్ మూమెంట్ చెప్పమంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూమెంట్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2011 నుంచి అనుకుంటా. దానికి ముందు పాడుతా తీగ 2005 నుంచే ఆయన ముందు పాడటం స్టార్ట్ చేశాం. 2005 పాడాలని ఉంది. 2010 సునాద వినోదిని అనే ఒక ఎస్విబిసి వాళ్ళు కండక్ట్ చేసిన ఒక కాంపిటీషన్. 2011 పాడుతా తీగ. అప్పటి నుంచి ఆయన పర్సనల్ ట్రూప్లో పాడుతున్నాం. పాడుతా తీగ రన్ అవుతున్న టైంలోనే ఒక ఈవెంట్కి మమ్మల్ని ఆయన వెనకాల కోరస్ సింగర్స్గా అండ్ ఒక సాంగ్ ప్రతి ఒక్క ఫీమేల్ సింగర్కి ఆయనతో పాటు పాడడానికి ఒక సాంగ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తూ వచ్చాము. 2020 ఆయన ఎక్స్పైర్ అయ్యే ఒక 2 months 3 months ముందు కూడా కోవిడ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక లాస్ట్ ఈవెంట్ చేసాం. పెద్ద బిగ్గెస్ట్ ఈవెంట్ చేసాం బాలు గారితో. అందులో కూడా నేను మా హస్బెండ్ ఇద్దరం పాడడం జరిగింది ఆయనతో. ఓకే. సో, పాడుతా తీయగాలో పాడిన అందరికీ కూడా బాలు గారితో ఒక స్పెషల్ బాండింగ్ అనేది ఉంటుంది. సో, ఆయన్ని మిస్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇమాజిన్ చేసుకోలేం. స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన వెళ్ళిపోలేదు, ఎక్కడో ఉన్నారు, ఆయన ఇంట్లో ఉన్నారు, పాడుతున్నారు, ఏదో కాన్సర్ట్స్లో వెళ్తున్నారు అనే ఫీలింగ్లోనే ఉంటున్నాం. ఎప్పుడు ఆయన వెళ్ళిపోయారనే భావన లేదు, ఎవరికీ లేదు, మాకే కాదు. చాలామంది ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన ఒక దేవుడుగా. అట్లాంటి వాళ్ళు కూడా ఆయన వెళ్ళిపోలేదు, ఎక్కడో ఉన్నారనే ఒక ఫీలింగ్లోనే ఉన్నారు. సో నేను అదే ఫీలింగ్లో ఉన్నాం. లాస్ట్గా ఆయన బాబు ఇలాగ ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా ఆయనతో షేర్ చేసుకున్నాము. ఆయన ఎప్పుడూ అడుగుతుండేవారు. లాస్ట్ ఆయన వెళ్ళిపోయే ఒక 2-3 years బ్యాక్ వరకు కూడా ఎప్పుడు మనవాడిని ఎప్పుడు ఇస్తావు, ఇంకా ఎన్నేళ్ళు, అది ఇది అలా మాట్లాడుతూ ఉండేవారు. ఓకే. సో అది ఆ విషయం ఆయనతో ఎట్లయినా చెప్పుకోవాలని చెప్పేసి అది మరి అనుకోకుండా జరిగిందో ఏమో. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యే 1 month ముందు ఆయనకు చెప్పామన్నమాట. ఓకే. వెరీ ఎర్లీ స్టేజెస్, ఎవరికి షేర్ చేసుకోలేదు. ఆయనకు మాత్రం కాల్ చేసి ఇలాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్ అంటే, ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా, జాగ్రత్త, రెస్ట్ తీసుకో, బయట తిరక్కు అన్నీ చెప్పారు. ఆ ఆడియో అలాగే దాచుకున్నాం. ఓకే. అంటే చాలామంది పాడితే తీయగాలో ఉన్న సింగర్స్, నాకు ఇందాక మనం ప్రవీణ్ గురించి చెప్పాను కదా, సో బాలు గారు అందరికీ ఒక్కొక్క కాంప్లిమెంట్ ఇస్తారు. అది కూడా వాయిస్ మెసేజ్ పంపిస్తారు వాట్సాప్లో. అందరూ అవి లో ఫీల్ అయినప్పుడల్లా వింటూ ఉంటాం, బాలు గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు అని చెప్పి. అలా మీకు ఏమైనా ఇచ్చారు ఆయన? చాలాసార్లు ఇచ్చారు. స్టేజ్ మీద కూడా ఏదైనా బాగా పాడితే ఆయన మాటల్లో చెప్పక్కర్లేదు, ఆయన పాడుతున్నప్పుడు ఇలా గట్టిగా పట్టేసుకుంటారు పాడుతున్న వాళ్ళని. ఓకే. సో అలా స్వరాభిషేకంలో ఒకసారి ఏదో గమకాలన్నీ వేస్తుంటే ముందు రోజు నాకు చెప్పారు, నీకు చాలా స్కోప్ ఉంది, నువ్వు 1000 గమకాలు పర్వాలేదు అన్నారు. ఆ రోజు భయపడ్డాను రిహార్సల్స్ రోజు. బట్ ఆన్ స్టేజ్ ధైర్యం వచ్చి బాగా వేసేటప్పటికి గట్టిగా ఇలా పట్టేసుకుని పాడారు లాస్ట్లో నాతో పాటు. ఇద్దరం డ్యూయట్ పాడుతుంటే. సో అలాంటివి ఎన్నో మూమెంట్స్, చాలా మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి ఆయనతో.